సారీ అండి, ఏదో అంటున్నారు. రియల్ టైంలో ఇప్పుడు ఇక్కడ యూజర్ని ఎవరు క్రియేట్ చేస్తారండి? రియల్ టైమ్ లో యూజర్ క్రియేషన్ ఐటీ అడ్మిన్ వాళ్ళు చేస్తారు. ఐటీ డిపార్ట్మెంట్. ఐటీ ఓకే. డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. ఓకే. సో ఇప్పుడు ఒక లెట్స్ ఒక ఎండ్ యూజర్ జాయిన్ అయ్యారు అనుకోండి కంపెనీలో. సో ఓకే. యూజర్ క్రియేషన్ అనేది ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. సో అది మనం ఆల్రెడీ వాళ్ళకి డెమో ఇస్తాం. యాజ్ ఎ ఫంక్షన్ కన్సల్టెంట్ గా మనం వాళ్ళకి యూజర్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది వాళ్ళకి డెమో ఇస్తాం. సో దాన్ని బేసిస్ కొని వాళ్ళ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళకి యూజర్ ని క్రియేట్ చేసి వాళ్ళ జాబ్ ఏమంటారు డ్యూటీ రూల్స్ వాళ్ళకి ఏమేమి అసైన్ చేయాలో అవి మాత్రం లిమిటెడ్ గా అసైన్ చేస్తారు. ఇక్కడ యూజర్ కౌంట్ ఉంటుందండి? యూజర్ కౌంట్ అంటే అర్థం కాలేదు. యూజర్స్కి ఇన్ని యాక్సెస్ అని ఇస్తారు కదా, ఈ ఆర్గనైజేషన్. సి మనకి ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేస్తున్న అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఎవరెవరు అనేది లిస్ట్ ఉంటుంది. ఓకే. ఓకే. సో ఈచ్ ఎంప్లాయీ లెవెల్లో వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు, సో ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏ రూల్స్ రిక్వైర్, మనకి లిస్ట్ ఆఫ్ రూల్స్ అనేవి ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ గా ప్రతి మాడ్యూల్ వైజ్ గా లిస్ట్ ఉంటుంది. సో వాటిని అసైన్ చేస్తారు. లెట్స్ సే ఇప్పుడు ఏపీ డిపార్ట్మెంట్ ఉంది. ఏపీలో ఇన్వాయిసెస్ క్రియేట్ చేసేది అసోసియేట్స్, దాన్ని అప్రూవ్ చేసేది మేనేజర్ లెవెల్. సో మనం ఒక న్యూ ఎంప్లాయీని జాయిన్ అయ్యడం మన కంపెనీలో. సో ఆ ఎంప్లాయీ అనేది అసోసియేట్. సో అసోసియేట్ కి మనం మేనేజర్ రోల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ స్పెషలిస్ట్ రోల్ ఇస్తే సరిపోద్ది. ఓకే. ఓకే. స్పెషలిస్ట్ రోల్తో ఏం చేయగలడు, ఇన్వాయిసెస్ క్రియేట్ చేయగలడు అంతే. ఓకే. సో వాటిని అప్రూవ్ చేయడం కానివ్వండి, లేకపోతే పేమెంట్స్ వ్యాలిడేట్ చేసి జిఎల్ పోస్ట్ చేయడం కానీ అలాంటి యాక్టివిటీస్ చేయలేము. సో అలాంటివి చేయాలంటే మళ్ళీ మేనేజర్ రోల్ కావాలి. ఆ- ఆ- కేటగిరీస్ ఏంటండి. కేటగిరీస్ ఏవి ఉండవా సార్? కేటగిరీ అని ఉంది యూజర్ లెవెల్ పైన, కేటగిరీ డిఫాల్ట్ అని ఉంది కదా. యూజర్ లెవెల్లో ఎక్కడ. క్రియేషన్ దగ్గర పైన ఇందాక మీరు అది చూపించింది. అది నార్మల్ అండి, అది డిఫాల్ట్ కేటగిరీ. అక్కడ మనం హెచ్సిఎం వాళ్ళు క్రియేట్ చేస్తారు. మీరు ఇది అప్లికేషన్ యూజర్ క్రియేషన్. సో ఓకే. హెచ్సిఎం లెవెల్లో మళ్ళీ ఇంకో యూజర్ ని క్రియేట్ చేయొచ్చు. అక్కడ మనకి ఆ డిపార్ట్మెంట్, మన మేనేజర్ ఎవరు, మన పొజిషన్ ఏంటి, మనం ఏ లీగల్ ఎంటిటీలో వర్క్ చేస్తున్నాము, అవి నెక్స్ట్ లెవెల్లో చెప్తాను. బేసిక్ ఇది నార్మల్ అప్లికేషన్ లెవెల్లో యూజర్ ఎలా క్రియేట్ చేస్తామో చూపిస్తున్నాను. తర్వాత ఓకే మీకు సార్. ఏపీ మోడల్లోకి వెళ్ళిన తర్వాత హెచ్సిఎం లెవెల్లో యూజర్ని ఎలా క్రియేట్ చేస్తాం. ఓకే. అంటే యాజ్ ఏ ఎంప్లాయీ యూజర్ ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది అక్కడ చూపిస్తాం, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం క్రియేట్ చేసే యూజర్ కి ఎంప్లాయీ ఐడి ఏం క్రియేట్ అవ్వట్లేదు. ఓకే. జస్ట్ మనం ఇచ్చే యూజర్ నేమ్ పాస్వర్డ్ తప్ప ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏమీ లేవు. బట్ హెచ్సిఎం లెవెల్లో యూజర్ ని క్రియేట్ చేస్తే మాత్రం మనకి అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఓకే. ప్రాపర్ డీటెయిల్స్ వస్తాయి. సో విల్ షో యూ దట్ డిఫరెన్స్ అండి. ఓకే. సో మనం ఒక యూజర్ ని క్రియేట్ చేసాం. సో గో టు సెక్యూరిటీ కన్సోల్. ఓకే. సో ఇక్కడ మనకి సేమ్, లెట్ మీ క్లోజ్ దిస్. సెక్యూరిటీ కన్సోల్లోకి వెళ్ళి స్టక్, గో టు టాస్క్ బటన్. నావిగేషన్ లెవెల్లో మనకి టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. టూల్స్ లెవెల్లో మనకి సెక్యూరిటీ కన్సోల్ ఉంటుంది. సో యూజర్ 93లో కూడా టూల్స్ లోకి వెళ్తే మీకు సెక్యూరిటీ కన్సోల్ ఉంటుంది. గో టు యూజర్స్, నాట్ రూల్స్ అండి, యూజర్స్ లెవెల్లోకి వెళ్తే ఇక్కడ మనకి యాడ్ యూజర్ అకౌంట్ అని ఉంటుంది. యాడ్ యూజర్ అకౌంట్ ఉంటుంది. సో యూ కెన్ క్రియేట్ ఎవర్ ఓన్ నేమ్ అండి. ఫస్ట్ నేమ్ ఇవ్వచ్చు, లాస్ట్ నేమ్ ఇవ్వచ్చు. యూ కెన్ గివ్ విరాట్ యూజర్ నేమ్. క్రియేట్ పాస్వర్డ్. సో మీ పాస్వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఏ పాస్వర్డ్ ఇస్తున్నారు అనేది. సో పాస్వర్డ్ ఇచ్చాను. నెక్స్ట్ యాడ్ రూల్. ఇందాక నేను కొన్ని 3 రూల్స్ యాడ్ చేశాను కదా, సేమ్ వే ఇక్కడ మనకి యూజర్ ని క్రియేట్ చేయడానికి మనకు కావాల్సిన రూల్స్ అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ అండ్ ఐటీ సెక్యూరిటీ మేనేజర్ అండ్ ఎంప్లాయీ. జస్ట్ సెర్చ్ ఫర్ అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్, సెలెక్ట్ ది రూల్ అండ్ యాడ్ రూల్ మెంబర్షిప్. నెక్స్ట్ ఐటీ సెక్యూరిటీ
మేనేజర్, ఎంప్లాయీ, ఓకే, డన్. సో 3 రోల్స్ అసైన్ చేస్తాను విరాట్ యూజర్ కి. సో సేవ్ అండ్ క్లోజ్. ఇదేనా మీరు యూజర్ కేటగిరీ, డిఫాల్ట్ కేటగిరీ వస్తుందండి. ఓకే, సో ఇక్కడ మనకు చూడండి, ఒకసారి లెట్ మీ సేవ్ ఇట్ ఫస్ట్. సో వన్స్ ఇట్ ఈస్ సేవ్, దెన్ యూ కెన్ సెర్చ్ ఇట్ అగైన్, విరాట్ యూజర్. సో ఇక్కడ మనకి సో ఫస్ట్ నేమ్ లేదు, ఓన్లీ యూజర్ నేమ్ ఉంది. ఓకే, సో దెర్ ఈస్ నో అదర్ డీటెయిల్స్ అండి. ఈమెయిల్ ఐడి లేదు, ఫోన్ నెంబర్ లేదు, అండ్ రిజిస్టర్ నంబర్ లేదు. ఓకే, సో డిపార్ట్మెంట్ లేదు, అండ్ మేనేజర్ డీటెయిల్స్ ఏమి లేవు. జస్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మాత్రమే ఉంది. యూజర్ నేమ్ ఓన్లీ బేసిక్ డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి, వేరే అదర్ డీటెయిల్స్ ఏం లేవు. ఓకే, సో అదే మనం మేనేజ్ యూజర్స్ అని చెప్పి HCM లెవెల్లో క్రియేట్ చేస్తే వీ హ్యావ్ టు గివ్ మోర్ డీటెయిల్స్ అండి. ఓకే, మనకు AP లెవెల్లో యూజర్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, HCM లెవెల్లో యూజర్ ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. దెన్ అప్పుడు మీకు చెప్తాను ఎలా క్రియేట్ చేయాలని. జస్ట్ లాగౌట్ ఫ్రమ్ దిస్ యూజర్. సో మీకు నేను యూజర్ 93 కానివ్వండి, ఏదన్నా సర్వీస్ అకౌంట్ ఇస్తాను. ఆ సర్వీస్ అకౌంట్ నుంచి మీరు లాగౌట్ చేసి సర్వీస్ అకౌంట్ లో మీరు ఎలాంటి చేంజెస్ చేయొద్దండి. ఓకే, సో జస్ట్ మీరు ఒక యూజర్ ని మీ నేమ్ తో ఒక యూజర్ ని క్రియేట్ చేసుకోండి. ఆ యూజర్ నేమ్ తో లాగిన్ చేసుకోండి. ఓకే, యా, సో we created successfully our username, విరాట్ యూజర్. ఓకే, సో మనకి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ. సో సెక్యూరిటీ, సెటప్ అండ్ మెయింటెనెన్స్ ఉంది. సో ఇప్పుడు నౌ we can create, సో we created user అండి, we created user. Now we'll create a implementation of project అండి. ఓకే, go to application. ఇక్కడ మనకి సెటప్ అండ్ మెయింటెనెన్స్ ఉంది. గో టు సెటప్ అండ్ మెయింటెనెన్స్. ఈ సెటప్ అండ్ మెయింటెనెన్స్ అనే ప్రివిలేజ్ మనకి దేని ద్వారా వస్తుందండి? అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ ద్వారా వస్తుంది. సో అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ కానివ్వండి, అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ అడ్మిన్ కానివ్వండి, అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ మేనేజర్ కానివ్వండి, ఈ 3 రోల్స్ కూడా ఓన్లీ అడ్మిన్ టీమ్ వాళ్ళకి లేకపోతే ఫంక్షన్ కన్సల్టెంట్ కి మాత్రమే ఇస్తారు. ఓకే, సో ఎండ్ యూజర్ కి ఎవరికి కూడా ఆ యాక్సెస్ ఇవ్వరండి. సో ఈ యాక్సెస్ తో ఏం చేయగలరు అంటే, మన అప్లికేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించిన సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. సో ఇవేంటంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మీద ఇంపాక్ట్ అయ్యే సెటప్స్. ఓకే, సో అందరి యూజర్ కి ఈ సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ ఇస్తే, ఒకవేళ సంబడి డన్ సమ్ మిస్టేక్స్, ఏదన్నా మిస్టేక్ చేస్తే టోటల్ బిజినెస్ కూడా ఒక ఏమంటారు మొత్తం ఇంపాక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఒక అప్లికేషన్ రన్ అవ్వకపోతే టోటల్ బిజినెస్ మొత్తం స్ట్రక్ అయిపోద్ది, ఆగిపోద్ది, ట్రాఫిక్ అయిపోద్ది. సో అలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి రియల్ టైంలో ఎండ్ యూజర్స్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి ఎలాంటి యాక్సెస్ ఉండవు. సెటప్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించి ఎలాంటి యాక్సెస్ ఉండవు. ఈ సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ ఓన్లీ ఫర్ IT అడ్మిన్ టీమ్స్ కి ఉంటుంది, లేకపోతే ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్స్ కి ఉంటుంది. కన్సల్టెంట్ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే, సపోర్ట్ చేసే కన్సల్టెంట్ టీమ్ కి మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక కంపెనీలో లెట్స్ ఒక ప్రాజెక్ట్ ని కాన్ఫిగర్ చేస్తున్నాం. గో టు టాస్క్ బటన్. సో దిస్ ఈస్ టాస్క్ ప్యానల్ అంటారండి దీన్ని. టాస్క్ ప్యానల్కి వెళ్తే మనకి డిఫరెంట్ టాస్క్లు అవైలబుల్ ఉంటాయి. క్లిక్ ఆన్ మేనేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో ఇక్కడ మనం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో రియల్ టైంలో అయితే మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ లెవెల్లో ఒకటే ప్రాజెక్ట్ ఉంటుందండి. ఏదైనా కంపెనీకి మనం 1-2 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తాం. సో బట్ ఇది విజన్ ఇన్స్టెన్స్ కాబట్టి అందరు యూజర్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు, అండ్ ఇదే ఇన్స్టెన్స్ అందరు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి యూ కెన్ సి మల్టిపుల్ ప్రాజెక్ట్స్. బట్ రియల్ టైంలో ఇన్ని ప్రాజెక్ట్స్ మన ఇన్స్టెన్స్ లో ఉండవు. ఓకేనా, వెరీ లిమిటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి.
సో ఒకసారి సెషన్ ఎండింగ్ లో నాకు ఒకసారి గుర్తు చేయండి, రియల్ టైమ్ ఇన్స్టెన్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తా. ఓకే, ఎండ్ ఆఫ్ ది సెషన్ రికార్డింగ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి నాకు గుర్తు చేయండి, మేము చూపిస్తాను స్క్రీన్ ప్రజెంట్ క్లయింట్ ఎలా ఉంటుంది. సో విరాట్ అండర్ స్కోర్ ఇంప్లిమెంటేషన్. సో జస్ట్ నా నేమ్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో మనం సెటప్స్ చేసేటప్పుడు యూ కెన్ గివ్ ది యాక్చువల్ కంపెనీ నేమ్. మనం ఏ కంపెనీకి అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామో ఆ కంపెనీ నేమ్ ఇస్తాం జనరల్ గా. ఓకే, యూ కెన్ గివ్ ది స్టార్ట్ డేట్, క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. సో ఇక్కడ మనం ఆఫరింగ్స్ యాడ్ చేసి వస్తుంది బేస్డ్ ఆన్ మన కంపెనీ, మనం ఇంప్లిమెంట్ చేసే కంపెనీ బిజినెస్ ప్రాసెస్ ని బట్టి, బిజినెస్ రిక్వైర్మెంట్ ని బట్టి మనం ఆ, ఏమంటారు ఈ ఆఫరింగ్స్ అనేవి ఎనేబుల్ చేయాల్సి వస్తుంది. యూ కెన్ సి దేర్ ఆర్ డిఫరెంట్ ఆఫరింగ్స్ ఆర్ అవైలబుల్. ఓకే, వర్క్ స్ట్రక్చర్స్, వర్క్ ఫోర్స్ సంబంధించి అంటే ఇది HCM కి సంబంధించింది, సప్లై చైన్ కి సంబంధించింది, తర్వాత సో ప్రొక్యూర్మెంట్ కి సంబంధించింది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించింది, తర్వాత ఆర్డర్ మేనేజ్మెంట్ కి సంబంధించింది, తర్వాత డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మనకి. ఫ్యూజన్ అకౌంటింగ్ హబ్ కి సంబంధించింది. సో ఇక్కడ మనం ఫినాన్షియల్స్ మీద వర్క్ చేస్తున్నాం. సో ఫినాన్షియల్ కి సంబంధించిన అన్ని రూల్స్ మనం అసైన్ చేయాలి. సో సెలెక్ట్ దిస్ వన్, ఎనేబుల్ ఆర్ ఇంక్లూడ్ దిస్ వన్. ఓన్లీ సెలెక్ట్ ఫినాన్షియల్స్. మీరు ఎప్పుడైతే ఇది ఇంక్లూడ్ చేస్తారో ఈ ఫినాన్షియల్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో మేక్ షూర్ ఈ ఎక్స్పాండ్ అయిన ఆప్షన్స్ అన్ని మీరు సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ కన్జ్యూమర్ ఇన్ కస్టమర్ ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఉంది కదా, జస్ట్ ఎనేబుల్ దిస్ వన్ యాజ్ వెల్. కలెక్షన్స్, రెవెన్యూ మేనేజ్మెంట్, ఇంటర్ కంపెనీ, సో ఎవ్రీథింగ్ అండి. ఫినాన్షియల్స్, అండర్ ఫినాన్షియల్స్ లో ఉన్న ప్రతి దాన్ని కూడా మనం ఎనేబుల్ చేసుకుంటాం. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనం ఒకవేళ మన ఇంప్లిమెంట్ చేసే కంపెనీకి సంబంధించి HCM వాడుతున్నారు, లేకపోతే PPM వాడుతున్నారు, SCM వాడుతున్నారు, డిఫరెంట్ మోడల్స్ కూడా యూస్ చేస్తున్నారు అంటే డెఫినెట్ గా యూ కెన్ ఎనేబుల్ దెమ్ యాజ్ వెల్. సో సిన్స్ మనం ఫినాన్షియల్స్ ఒక్కటే మనం యూస్ చేస్తున్నాం కాబట్టి, మనం టెస్టింగ్ ఫినాన్షియల్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఫినాన్షియల్స్ ఒక్కటే ఎనేబుల్ చేస్తాం. క్లిక్ ఆన్ సేవ్ అండ్ ఓపెన్ ప్రాజెక్ట్. మహేష్ గారు ఒక క్వశ్చన్ అండి ఇక్కడ. చెప్పండి. ఇప్పుడు మన కంపెనీ ఫినాన్షియల్స్ వాడుతుంది, అట్లాగే HCM వాడుతుంది అని మనకి ఎట్లా తెలుస్తుంది అండి ఏమన్నా? ముందుగానే డిసైడ్ అవుతుందండి అది. అదే ఏమంటారు, ఇంప్లిమెంటేషన్ కంటే ముందే వాట్ ఆర్ ద మోడల్స్ వీ హ్యావ్ టు కాన్ఫిగర్ అని చెప్పేసి ఇంప్లిమెంటేషన్ ముందే మీకు రియల్ టైంలో వచ్చి చెప్తానండి. రియల్ టైంలో చెప్తాను డీటెయిల్డ్ గా. సో ఫస్ట్ డిసిషన్ మేకింగ్ ఎలా అవుతుంది, ఓకే, ఏ మోడల్స్ ఎనేబుల్ చేయాలి. ఫస్ట్ మనం ఆర్గనైజేషన్స్ లెవెల్లో వాళ్ళు బిజినెస్ ప్రాసెస్ ని అనాలిసిస్ చేసినప్పుడే అర్థమవుతుంది. సో అక్కడే డిసిషన్ తీసుకుంటాం ఏ మోడల్స్ అవసరం అవుతాయి, వేటి మీద కాన్ఫిగరేషన్స్ చేయాలనేది. ఓకే, సో యూ కెన్ సీ హియర్ ఫినాన్షియల్స్ అనేది ఎనేబుల్ అయింది. ఒకవేళ మీరు వేరే మోడల్స్ కూడా ఎనేబుల్ చేస్తుంటే ఒక ఆఫరింగ్స్ కూడా ఇక్కడ టాస్క్ లిస్ట్ వస్తాయి. యూ కెన్ సీ డిఫరెంట్ టాస్క్ లిస్ట్ అవైలబుల్. ఓకేనా. సో ఇక్కడ స్టార్ మార్క్ ఉన్న ప్రతి టాస్క్ ని మనం కంప్లీట్ చేయాలండి. స్టార్ మార్క్ ఉన్న ప్రతి టాస్క్ ని మనం ఫినాన్షియల్స్ లెవెల్లో కంప్లీట్ చేయాల్సి వస్తుంది. స్టార్ మార్క్ నథింగ్ బట్ మ్యాండేటరీ సెటప్స్. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ డన్ బటన్. సో ఇఫ్ యూ వాంట్ టు వెరిఫై, ఒకవేళ మీకు ఇక్కడ చాలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ సెర్చ్ యువర్ ప్రాజెక్ట్ యూ కెన్ సెర్చ్ యువర్ నేమ్ అండ్ యూ కెన్ ఫైండ్ ఇట్ ఆన్. ఓకే, సో దీంట్లో మనం సెటప్స్ చేస్తాం. ఇక్కడ సెర్చ్ బటన్ లో మనం సెటప్స్ ని వెరిఫై సెర్చ్ చేసుకొని సెటప్స్ అనేవి చేస్తాం. ఓకేనా. సో ప్రాజెక్ట్ క్రియేషన్ అయిపోయింది. ఓకేనా. సో నెక్స్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కాన్ఫిగరేషన్స్,
లీగల్ ఎంటిటీ కాన్ఫిగరేషన్, ప్రైమరీ లెడ్జర్ కాన్ఫిగరేషన్, బిజినెస్ యూనిట్ కాన్ఫిగరేషన్స్ అనేవి నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. ఓకేనా? సో ఈరోజు సెషన్ లో మనం అప్లికేషన్ ఓవర్ వ్యూ చూసాం, అప్లికేషన్ ఇంట్రడక్షన్, అప్లికేషన్ చూసాం, అండ్ ఒక యూజర్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ యూజర్ క్రియేషన్ లో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలని చూసాం. ఓకే, సో ఫస్ట్ ఇనిషియల్ గా మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండటం కోసం నేను తక్కువ టైంలో చెప్తున్నాను, బట్ నెక్స్ట్ టైం సెటప్ స్టార్ట్ చేసిన తర్వాత వీ కెన్ టేక్ మోర్ టైం. ఓకే, సో రేపటి సెషన్ లో రిమైనింగ్ స్టెప్స్ కంప్లీట్ చేద్దాం. ఓకే, ఎనీ డౌట్స్ సో ఫార్? మహేష్ గారు, లైక్ ఇప్పుడు మనము మీరు ఏదైతే చెప్పారో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ లైక్ అబ్స్ట్రాక్ట్, డ్యూటీ అండ్ జాబ్ రోల్ లో ఎంటర్ప్రైజ్ లెవెల్లో జాబ్ రోల్ అండ్ అబ్స్ట్రాక్ట్ రోల్ క్రియేట్ అవుతాయి అండ్ అప్లికేషన్ లెవెల్లో మనం డ్యూటీ రోల్ అసైన్ చేయాలని చెప్పారు కదా యూజర్ కి. ఓకే, లైక్ ఇప్పుడు ఒక యూజర్ ఉన్నారు, సపోజ్ ఇప్పుడు విరాట్ అనే యూజర్ ఉన్నారు. సో దానికి ఆ యూజర్ కి ఇప్పుడు మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం, లైక్ ఇది జాబ్ రోల్, ఇది డ్యూటీ రోల్, ఇది అబ్స్ట్రాక్ట్ రోల్ అని అది మనకి అసైన్ చేసేటప్పుడు ఎలా తెలుస్తుంది? అండ్ ప్రివిలేజెస్ ఎలాగా మనము అసైన్ చేస్తాం వాటికి? సో ఇక్కడ మీకు లెట్స్ సే ఎంప్లాయ్ ఏమంటారు, జనరల్ అకౌంటెంట్ రోల్ అన్నది, జనరల్. సో ఇక్కడ చూడండి, జనరల్ అకౌంటెంట్ రోల్ ఉంది, జాబ్ రోల్ అండ్ డ్యూటీ రోల్. సో ఇది ఏమంటుందంటే దీన్ని ఏమంటారు, జాబ్ రోల్ అన్నమాట. అతని ఏమంటారు, పర్టికులర్ అకౌంటెంట్ అనేది ఆయన జాబ్ ప్రొఫైల్. ప్రొఫైల్ ఆయన అకౌంటెంట్ కాబట్టి ఆయనకి జాబ్ రోల్, అకౌంటెంట్ జాబ్ రోల్ అని ఇస్తాం. ఓకే, ఇక్కడ డ్యూటీ రోల్స్ ఉన్నాయండి. సో అడ్మిన్ లెవెల్లో వాళ్ళు, ఐ మీన్ ఫంక్షనల్ యాక్టివిటీస్ అనమాట, వాళ్ళు చేయాల్సిన వాళ్ళ మెయిన్ డ్యూటీ ఏంటి అనేది ఇక్కడ మనం అసైన్ చేస్తాం. లెట్స్ సే అకౌంట్ పేయబుల్ ఉన్నది. సో ఇప్పుడు యూజర్ క్రియేట్ చేసినప్పుడు సపోజ్ విరాట్ అనే యూజర్ మీరు చెప్పినట్టు జనరల్ అకౌంటెంట్ కాబట్టి ఆటోమేటిక్ గా అడ్మిన్ టీం వాళ్ళు వీడి అకౌంటెంట్ అని చెప్పని జాబ్ రోల్ క్రియేట్ చేస్తారు. అవునండి, అవును. అబ్స్ట్రాక్ట్ రోల్ అయితే ఏదైతే కామన్ గా ఉంటుందో అందరికి అది వాళ్ళ అడ్మిన్ టీం వాళ్ళు. ఇప్పుడు ఎంప్లాయీస్ వచ్చేసారు అనుకోండి, ఎంప్లాయీ. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ చూడండి అబ్స్ట్రాక్ట్ రోల్ వచ్చేసింది, బట్ ఇదే రోల్ ని నేను కస్టమైజ్ చేసి డ్యూటీ రోల్ కింద చేంజ్ చేయొచ్చు. సో ఎంప్లాయీ బ్యాంక్ అకౌంట్ మేనేజర్. ఓకే, సో దానికి సంబంధించి నేను ఒక రోల్ ని ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఎంప్లాయీ అబ్స్ట్రాక్ట్ రోల్ ఇది కామన్ గా అందరికి అసైన్ అవుతుంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి కాంపెయినింగ్ అడ్మినిస్ట్రేటర్ అని, కాంపెయిన్ మేనేజర్ అని, తర్వాత అకౌంట్ మేనేజర్ అని, ఇట్లా డిఫరెంట్ రూల్స్ క్రియేట్ అయ్యాయి. సో ఒకటే రోల్ మీద మనకి డిఫరెంట్ జాబ్ రూల్స్, డ్యూటీ రూల్స్, అబ్స్ట్రాక్ట్ రూల్స్. సో ఇక్కడ చూస్తే మీరు ఒక రోల్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు, ఒక రోల్ ని మనం మాడిఫై చేసుకోవచ్చు. లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంప్లాయీ రూల్ ని ఓపెన్ చేసా, అబ్స్ట్రాక్ట్ రోల్ ఇది. సో ఇక్కడ మనకి డౌన్ యారో ఉంది, ఇక్కడ చూస్తే మనకి ఎడిట్ రోల్, కాపీ రోల్ అని ఉంది. అంటే ఎడిట్ రోల్ క్లిక్ చేస్తే ఇది ప్రివిలేజెస్ అండి, ఇందాక నేను చెప్పాను కదా ప్రివిలేజెస్ ఇవన్నీ. సో ఈ రోల్ లెవెల్లో ఎంప్లాయీస్ ఏం చేయగలడు, ఓకే, ఎంప్లాయీ అనేవాడు ఈ రోల్ లెవెల్లో ఈ పర్టికులర్ ఎంప్లాయీ రోల్ తో ఏ యాక్టివిటీస్ చేయగలడు, ఏ ప్రివిలేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ లిస్ట్ ఆఫ్ ప్రివిలేజెస్ అండి. ఇఫ్ యూ వాంట్ టు రెడ్యూస్ ది ప్రివిలేజెస్, ఈ ప్రివిలేజెస్ తగ్గించాలి, నేను కస్టమర్ ఏమంటారు కాపీ రోల్ సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తానంటే సేమ్ ఈ ఎంప్లాయీనే నేను కస్టమైజ్డ్ ఎంప్లాయీని క్రియేట్ చేస్తాను. దాట్స్ నాది సోనీ కంపెనీ ఉంది, నేను సోనీ ఎంప్లాయీ అని చెప్పి ఒక కస్టమైజ్డ్ అబ్స్ట్రాక్ట్ రోల్ క్రియేట్ చేస్తాను. సో దాంట్లో నేనేం చేస్తాను, ఈ ప్రివిలేజెస్ అనేవి నేను చేంజ్ చేస్తాను, నాకు కావాల్సిన ప్రివిలేజెస్ మాత్రం ఇస్తాను, స్టాండర్డ్ గా ఉన్నాయి ఇవ్వను, మనకు కావాల్సిన చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది. ఇంకోటి ఏంటంటే ఈ రోల్స్ అనేవి ఏవైతే ప్రివిలేజెస్ అనేవి ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్ మనం పనిచేసే వాళ్ళకి మనం ఏమైనా క్రియేట్ చేస్తామా, లేకపోతే ఓన్లీ అడ్మిన్ టీం వాళ్ళే ఇవన్నీ చూసుకుంటారా? ఇప్పుడు నేను చెప్పేవన్నీ రియల్ టైమ్, ఐ మీన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఇచ్చేవండి. మనకి ప్రొడక్షన్ యాజ్ ఏ
ఫంక్షన్ కన్సల్టెంట్ కి ఇంప్లిమెంటేషన్ లెవెల్లో అయినా కానివ్వండి, సపోర్టింగ్ లెవెల్ అయినా కానివ్వండి, మనకి ప్రొడక్షన్ లో ఎలాంటి యాక్సెస్ ఉండదు. ఒకవేళ ఉంటే మన టీం నుంచి మేనేజర్ కి కానివ్వండి, టీం లీడ్ కి కానీ ఏదైనా మనం రిక్వెస్ట్ చేస్తే అది కూడా ఇస్తారు. అదర్వైజ్ మనకి ప్రొడక్షన్ లెవెల్ యాక్సెస్ ఉండదు అసలు. మన యాక్సెస్ అప్ టు డెవ్ టీమ్ డెవలప్మెంట్ అండ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ వరకే లిమిటేషన్ ఉంటుంది. సో లెట్స్ ఇప్పుడు ఒక యూజర్ కి ఎండ్ యూజర్ కి ప్రొడక్షన్ లెవెల్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఇష్యూ వచ్చిందని చెప్తాడు. సేమ్ ఇష్యూని మనం ఏం చేస్తామంటే ప్రొడక్షన్ లో కాకుండా డెవ్ లోనో టెస్ట్ లోనో మనం రిప్లికేట్ చేస్తాం. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ క్లోనే ఈ డెవ్ అనే టెస్ట్. సో దాంట్లో నేను రిప్లికేట్ చేసినప్పుడు సేమ్ ఎర్రర్ మనకి ఇక్కడ మనం ఫేస్ చేస్తాం. సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫిక్స్ చేసిన తర్వాత అదే ఫిక్స్ ని మనం ప్రొడక్షన్ లో కూడా అప్లై చేయమని అడ్మిన్ టీం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. వాడికి చెప్తాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాడు కూర్చొని మనం స్క్రీన్ షాట్ డాక్యుమెంట్ ఇస్తాం, ఇలా చేయాలి బాబు, ఇలా చేయాలి అని చెప్పి మనం డెవ్ లో టెస్ట్ లో ఎలా ఫిక్స్ చేసామో అదే డీటెయిల్స్ వాడికి ఇస్తాము. వాళ్ళు దాన్ని రియల్ టైం అదేమంటారు ప్రొడక్షన్ లో అప్లై చేస్తాడు. సో అంతే తప్ప మనకి యాజ్ ఏ కన్సల్టెంట్ గా మనకు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో యాక్సెస్. సో ఈ రోల్స్ క్రియేషన్స్, ఆ రోల్స్ ఏమంటారు చేంజెస్ కానివ్వండి, మోడిఫికేషన్స్ కానివ్వండి, అవన్నీ ప్రొడక్షన్ లెవెల్లో వాళ్ళు చూసుకుంటారు. ఐ మీన్ బేస్డ్ ఆన్ దే రిక్వైర్మెంట్ మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో రూల్ ఇలా ఉంటాయి, డిఫరెంట్ రూల్స్ మనం యూ కెన్ క్రియేట్ కస్టమైజ్డ్ రూల్స్. ఒక్కొక్క మీకు కావాల్సిన రూల్స్. లెట్స్ ఇప్పుడు మీకు పేయబుల్ ఒక రోల్ ని చూపిస్తాను మీకు. పేయబుల్ మేనేజర్. సో పేయబుల్ మేనేజర్ కాదు, అకౌంట్ పేయబుల్ అకౌంట్ పేయబుల్స్ మేనేజర్ అని. అంటే నేను డూప్లికేషన్ కోసం చూస్తున్నాను. ఇప్పుడు డెవ్ లో అయినా టెస్ట్ లో అయినా సపోజ్ మనము ఏదైతే ఇంప్లిమెంటేషన్ స్టార్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నామో, ఫ్రెష్ ప్రాజెక్ట్, ఏవైతే మనకి మన ప్రొఫైల్ అనేది సరే యూజర్ అనేది మన పేరు మీద క్రియేట్ అయ్యేది. ఇప్పుడు మీరు మహేష్ అనే యూజర్ అనే తెలియక అడుగుతున్నా, నేను ఫ్యూజన్ ఎప్పుడు వర్క్ చేయలేదు సో అందుకని. ఈ మహేష్ అనే యూజర్ ఇప్పుడు ఫంక్షనల్ కన్సల్టెంట్, ఆయన ఫినాన్స్ వర్క్ చేస్తున్నాడు. సో ఆయనకి పర్టికులర్ యూజర్ అనేది క్రియేట్ చేశారు, యూజర్ నేమ్ అది ఇన్స్టెన్స్ యాక్సెస్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు మీ పేరు మీద ఉంటుంది కాబట్టి ఆ డిఫాల్ట్ గా ఇవ్వాల్సిన ఏఐసి రోల్, ఐటీ సెక్యూరిటీ మేనేజర్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఎంప్లాయీ రోల్ అది ఆప్షనల్ కాబట్టి ఈ మూడు ఇచ్చారు. సో నెక్స్ట్ అనేది ఏవైతే రోల్స్ లైక్ ఇప్పుడు ఏదైతే పేయబుల్స్ మేనేజర్ ఆర్ సంథింగ్ అవన్నీ రోల్స్ మీరే యాజ్ అ మహేష్ మీరు చేసుకుంటారా, లేకపోతే లేదు లేదు. సో ఇప్పుడు నేను కరెంట్ వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ లో నేను జాయిన్ అయ్యాను. ఓకే, జాయిన్ అయిన తర్వాత మా మేనేజర్ ఏం చెప్తారంటే ఐటీ అడ్మిన్ కన్సల్ట్ అవుతాను. సో మహేష్ ఇట్లా జాయిన్ అయ్యాడు, మహేష్ కి అప్లికేషన్ మీద ఈఆర్పి అప్లికేషన్ నథింగ్ బట్ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ మీద డెవ్ అండ్ టెస్ట్ యాక్సెస్ కావాలి. సో అప్పుడు అడ్మిన్ అడుగుతారు మీరు ఏ మోడల్స్ మీద వర్క్ చేస్తున్నారు, సో ఏ మోడల్ మీద టెస్టింగ్ మీకు ఏ మోడల్స్ అవసరం అవుతాయి. సో ఆ మోడల్స్ లిస్ట్ మోడల్స్ చెప్తే ఆ మోడల్స్ లో ఏ లెవెల్ ఆఫ్ యాక్సెస్ కావాలో ఆ లెవెల్ ఆఫ్ యాక్సెస్ మనకి ఇస్తాడు మనం అడిగితే. సో ఇప్పుడు నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్న ఐటీ అడ్మిన్, ఆయనకి రూల్స్ గురించి, లిస్ట్ ఆఫ్ రూల్స్ గురించి తెలియదు. అంటే ఆయన ప్రొక్యూర్మెంట్ మీద లీడ్ లో ఉంటాడు, సో ఇవి కూడా చూసుకుంటా ఉంటాడు. సో నన్ను అడిగాడు, నన్ను ఒకసారి కాంటాక్ట్ చేసి మహేష్ నీకు ఏ అప్లికేషన్ మీద యాక్సెస్ కావాలి అని అంటే, మీకు అంటే మేము ఇంటిగ్రేషన్స్ మీద వర్క్ చేస్తాం. అంటే ఆర్కిల్ ఫ్యూజన్ మీద ఎన్ని మోడల్స్ అంటే హెచ్సిఎం ఉంది, తర్వాత పిపిఎం ఉంది, తర్వాత ఎస్సిఎం, ప్రొక్యూర్మెంట్, ఫినాన్షియల్స్, అన్ని మోడల్స్ మీద నాకు యాక్సెస్ కావాలి. ఎందుకంటే ఇంటిగ్రేషన్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి. సో అతను ఏమన్నాడంటే నాకు అన్ని రూల్స్, అన్ని మోడల్స్ మీద లిస్ట్ తెలియదు, నాకు రూల్స్ ఏవేవో తెలియదు. సో ఇఫ్ యూ కెన్ ప్రొవైడ్ ది లిస్ట్ ఆఫ్ రూల్స్ దెన్ ఐ కెన్ గివ్ ది యాక్సెస్ ఫర్ యువర్ యూజర్. సో నేను ఎక్సెల్ షీట్ లో
ఏవే రూల్స్ కావాలో మొత్తం లిస్ట్ అవుట్ చేసి మాడ్యూల్ వైడ్ గా ఏ రూల్స్ కావాలో లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్ట్ నేను ఆయనకి ఈమెయిల్ చేశాను. సో ఓకే. దాని ప్రకారం ఆయన నాకు యాక్సెస్ ప్రొవైడ్ చేశాను. సో యా ఎస్ఎస్ఓ లాగిన్ అవుతుంది నాకు డైరెక్ట్ గా, నాకు ఆ యాక్సెస్లు అన్ని ఉంటాయి. అప్రూవల్స్ కానీ నేను ఏంటంటే పిఓస్ క్రియేట్ చేయాలంటే వాళ్ళకి మ్యాండేటరీగా అప్రూవల్స్కి వెళ్తాయి కాబట్టి, సో అవి నాకు ఈజీగా నేను వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే నాకు అప్రూవల్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. సో ఏ లెవెల్ అయినా కానీ, ఇన్వాయిస్ లెవెల్లో కానివ్వండి, పిఓస్ లెవెల్ అయినా కానివ్వండి, ప్రాజెక్ట్స్ లెవెల్ అయినా కానివ్వండి, ఎక్కడైనా కానీ నా యూజర్ తో లాగిన్ చేసి నేను యాక్సెస్ ఇవ్వగలను. యా బట్ యాజ్ ఏ ఎండ్ యూజర్ గా వాళ్ళకి ఒక్కొక్క మాడ్యూల్ కి ఒక్కొక్కళ్ళు ఉంటారు. యా యా ఓకే, యా ఇప్పుడు నేను నాకు యాజ్ ఏ ఫంక్షన్ కన్సల్టెంట్ గా నాకు అన్ని మాడ్యూల్స్ మీద యాక్సెస్ ఉంది. యా ఇష్యూ వచ్చిన దాని మీద ఆ పర్టికులర్ లెట్స్ పీపీఎం లో ఇష్యూ వచ్చింది అనుకోండి, పీపీఎం మీద వర్క్ చేసే కన్సల్టెంట్ కి ఐ మీన్ ఎండ్ యూజర్ కి ఓన్లీ పీపీఎం మాడ్యూల్ మాత్రం యాక్సెస్ ఉండేది, రిమైనింగ్ మాడ్యూల్స్ యాక్సెస్ ఉండవు. తెలియదు అసలు వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. యా ఓకే, సో ఇప్పుడు నేను రోల్స్ గురించి చెప్తున్నాను కదా ఇక్కడ. సో ఇక్కడ చూడండి, అకౌంట్స్ పేయబుల్ మేనేజర్ రోలు ఎన్నిసార్లు ఉంది చూడండి, 4 టైమ్స్ ఉంది. అంటే అల్జీరియా బిజినెస్ యూనిట్ అని ఉంది, అర్జెంటీనా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, ఆస్ట్రియా ఉంది. అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క పేయబుల్ మేనేజర్ రోల్ ని మనం కస్టమైజ్ చేసాం. యా లెట్స్ సే ఇప్పుడు మన ఒక బిజినెస్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఏబిసి లిమిటెడ్ కంపెనీ ఉంది. మన కంపెనీ అల్జీరియా, అర్జెంటీనా అండ్ ఆస్ట్రేలియా, ఆస్ట్రియా కంపెనీస్ అన్ని కంట్రీస్ లో ఎక్స్పెండ్ చేస్తుంది, అన్ని కంట్రీస్ లో ఎస్టాబ్లిష్ చేస్తుంది. అయితే ఈ అప్లికేషన్ ఒకటే అప్లికేషన్ ని అన్ని కంట్రీస్ లో యూజ్ చేస్తున్నారు మనం. యా కాబట్టి నేనేం చేయాలి, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క బిజినెస్ యూనిట్ మెయింటైన్ చేస్తున్నాను. ఆ బిజినెస్ యూనిట్ లెవెల్లో, సో ఈ అల్జీరియా బిజినెస్ యూనిట్ లెవెల్లో ఉన్న అకౌంట్ పేయబుల్ మేనేజర్ రోల్స్ ప్రివిలేజెస్ కొన్నిటికి లిమిటేషన్ చేయాలి. సో వాళ్ళ అక్కడ ఉన్న బిజినెస్ ప్రాసెస్ వేరే, ఆస్ట్రేలియాలో ఉన్న బిజినెస్ ప్రాసెస్ వేరే, అండ్ ఆస్ట్రియాలో ఉన్న బిజినెస్ ప్రాసెస్ వేరే. కాబట్టి నేనేం చేస్తానంటే రోల్ లెవెల్లో ఉన్న ప్రివిలేజెస్ ని అడ్జస్ట్మెంట్ చేస్తాను, యాక్సెస్ ని ఐ మీన్ ఏమంటారు దాంట్లో ఉన్న లిమిటేషన్స్ ని ఒక్కొక్కసారి ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి తగ్గించాల్సి వస్తుంది. సో దానికి నేను కస్టమైజ్డ్ రోల్స్ క్రియేట్ చేసుకున్నాను. అదర్ రోల్స్ నథింగ్ బట్ కస్టమైజ్డ్ రోల్స్ ఉన్నాయి. అకౌంట్ పేయబుల్ మేనేజర్ ఒకటే, అకౌంట్ పేయబుల్ మేనేజర్ ఒకటే, కానీ దానికి ఎక్స్టెన్షన్ బిజినెస్ యూనిట్స్ యాడ్ అయినాయి. అంటే మనం యూ కెన్ కస్టమైజ్ ది స్టాండర్డ్ రోల్ అండి. ఈ ఒక్క రోల్ అయినా కాదు, ఏ రోల్ అయినా కానీ మనకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఎలా కస్టమైజ్ చేయాలి, ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, ఎలా ఓన్ గా రోల్స్ క్రియేట్ చేయాలి అనేది టెక్నికల్ కాన్సెప్ట్. అది మీకు ఎండ్ ఆఫ్ ది సెషన్ లో ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద కోర్స్ లెవెల్లో మీకు చెప్తాను ఎలా చేయాలనేది. ఓకే, పర్టికులర్ ప్రివిలేజెస్ మనము ఇప్పుడు ఆస్ట్రియాకి డిఫరెంట్, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రివిలేజెస్ కొన్ని ఆపాలి, ఆస్ట్రియాలో ఉన్న ప్రివిలేజెస్ ఆపాలి అని మనం ఇష్యూని బట్టి మనం చేంజ్ చేసుకోవాలి, అంతేనా? అది బిజినెస్ రిక్వైర్మెంట్ అండి. బిజినెస్ రిక్వైర్మెంట్. మనకి యుఎస్ కంట్రీలో ఉన్న బిజినెస్ పాలసీస్, బిజినెస్ ప్రొసీజర్స్ ఇండియాలో ఉంటాయా? ఉండవు. అక్కడ స్టాండర్డ్స్ వేరే ఉంటాయి, ఇక్కడ స్టాండర్డ్స్ వేరే ఉంటాయి. సో బేస్డ్ ఆన్ కంట్రీ అలా అక్కడ ఉన్న అకౌంటింగ్ పాలసీస్ బేస్ చేసుకొని అక్కడ ఉన్న ఏమంటారు పేరోల్ ప్రాసెస్ అక్కడ డిఫరెంట్ ఉండేది, ఇక్కడ డిఫరెంట్ ఉంది. ఆస్ట్రేలియాలో అయితే వీక్లీ పేరోల్ రన్ చేస్తారు, ఇండియాలో అయితే మంత్లీ పేరోల్ రన్ చేస్తారు. ఓకే, అలా కంట్రీ వైడ్ గా కొన్ని పాలసీస్ డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి అప్లికేషన్ లెవెల్లో కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. అదే మనకి మెయిన్ అడ్వాంటేజ్. ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ వరల్డ్ వైడ్ గా ఎక్కువ డిమాండ్ ఉండటానికి మెయిన్ అడ్వాంటేజ్ అదే. నాట్ ఓన్లీ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్, చాలా అప్లికేషన్స్ లెవెల్లో ఈ ఫెసిలిటీ ఉంది. అంటే ఒకటే అప్లికేషన్ ని అక్రాస్ వరల్డ్ యూస్ చేయొచ్చు. నేను ఇండియాలో కూర్చొని అదే అప్లికేషన్ మీద వర్క్ చేయొచ్చు, ఇదే అప్లికేషన్ లో యుఎస్ లో కూర్చున్న వాళ్ళు వర్క్ చేయొచ్చు, ఆస్ట్రేలియాలో కూర్చున్న ఎంప్లాయీస్ వర్క్ చేయొచ్చు. ఓకే, బై యూజింగ్ మనకి ఈ పర్టికులర్ బిజినెస్ యూనిట్స్ అని, ప్రైమరీ లెడ్జర్స్ అని, ఇట్లా మన కంట్రీ వైడ్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటే కంపెనీ ఒకటే అప్లికేషన్ ఉండిద్ది, బట్ లోపల మనం కంట్రీ వైడ్ గా మనం డివైడ్ చేసుకోవచ్చు కరెన్సీ బేసిస్. సో మీకు నెక్స్ట్ ఏపీ లెవెల్లో ఫంక్షనాలిటీ లెవెల్కి వెళ్తే ఇంక ఈజీగా అర్థం అవుతుందండి. నెక్స్ట్ రేపు మనం ప్రైమరీ లెడ్జర్ ఒక్కసారి ప్రైమరీ లెడ్జర్ కాన్ఫిగర్ చేయగానే మనకు అర్థం అయిపోద్ది కంట్రీ వైడ్ గా మనం ప్రైమరీ లెడ్జర్స్ ఎలా కాన్ఫిగర్ చేస్తున్నాం ఏంటనేది. ఓకేనా?
సో థ్యాంక్ యూ అండి. ఎనీబడి ఎనీ క్వశ్చన్స్ అండి? సార్ ఇది రైట్ సైడ్ లో టాప్ కార్నర్ లో హోమ్ బటన్ అండ్ ఫేవరెట్స్ బెల్ ఐకాన్ యూజర్ అండ్ ది ఫ్లాగ్ వాట్ ఈస్ దట్ సార్? సో వాచ్ లిస్ట్ అండి ఇది. మనం ఏమంటారు, మనం చేయాల్సిన లిస్ట్ ఉంటాయి చూసారా. సో ఇఫ్ యూ వాంట్ కొన్ని కొన్ని పెండింగ్ యాక్టివిటీస్ ఉంటాయి చూసారా వాచ్ లిస్ట్. సో వాటిని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంటే పెండింగ్ యాక్టివిటీస్ ఇన్ ద సెన్స్ లైక్ టాస్క్ విచ్ వీ నీడ్ టు కంప్లీట్. సో ఓకే. యా యా ఎగ్జాక్ట్లీ. మనకి ఏదన్నా ఆ, ఈరోజు పర్ఫామ్ చేయాల్సిన యాక్టివిటీస్ ఏమైనా ఉంటే మనం దాన్ని వాచ్ లిస్ట్ లోకి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ సార్ రోల్స్ లెవెల్లో అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ 2 roles అది న్యూ వర్షన్ అన్నారు కదా సార్. సో ఏమన్నా ఆ రోల్ తో డిఫరెన్స్ ఏమైనా బ్రింగ్ చేశారా సార్? జస్ట్ ద నేమ్ కోడ్ రోల్స్ ఒకటి. అదేనండి. ఓఆర్ఏకి వితౌట్ ఓఆర్ఏకి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనకి వెర్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు వెళ్తే టు అబౌట్ దిస్ అప్లికేషన్, ఇక్కడ మనకి ప్రజెంట్ వెర్షన్ ఇది 25A అండి. అంటే 2025 అంటే ఫస్ట్ క్వార్టర్. జనవరి టు మార్చి అది ఫస్ట్ క్వార్టర్. ఏప్రిల్ టు నెక్స్ట్ జూన్ అనేది సెకండ్ క్వార్టర్. 25B సో లో అలా 25A 25B, ప్రజెంట్ మనం 25B లో ఉన్నాం, బట్ ఇది 25A. ఇది వెర్షన్ అన్నమాట. ఇది అప్లికేషన్ వెర్షన్. సో ఈ వెర్షన్ కి సంబంధించి ఏమన్నా ప్రతి ప్యాచ్ కి సంబంధించి ప్రతి ఏమంటారు క్వార్టర్ కి సంబంధించి కొన్ని చేంజెస్, లేకపోతే ఏమంటారు ఈ 25A లో కొన్ని చేంజెస్ వస్తాయి, 25B లో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఆ చేంజెస్ అనేవి ఒక్కోసారి ఈ రోల్స్ మీద కూడా ఇంపాక్ట్ అవుతా ఉంటాయి. రోల్స్ లెవెల్లో కూడా యాడ్ చేయాల్సి వస్తుంది ఆ ఫంక్షనాలిటీకి సంబంధించి. ఓకేనా. సో ప్రతి ప్యాచ్ కి సంబంధించి సపరేట్ గా రోల్ ని కాన్ఫిగర్ చేయడం కుదరదు. ఉన్న రోల్లోనే ఆ ఫీచర్స్ ని యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇఫ్ యూ వాంట్ టు సీ ద ఓల్డర్ వెర్షన్, దెన్ యూ కెన్ సీ ఓఆర్ఏ. ఇఫ్ యూ వాంట్ టు సీ లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ వితౌట్ ఓఆర్ఏ తో ఉన్నాయి మనం చూస్ చేసుకోవచ్చు. సో అంతే తేడా, అంతకుమించి ఏమి ఉండదు. ఒక న్యూ వెర్షన్కి వెళ్ళినప్పుడు ఉన్నదాన్ని వెర్షన్ మారుస్తాం. అంటే లెట్స్ సే వెర్షన్ V1 V2 V3 అని చేస్తాం. అంటే ఇప్పుడు V1 లో డాక్యుమెంట్ లో ఉన్న ఒక డేటాని దాంట్లో ఏదైనా చేంజెస్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, V2కి చేంజ్ చేస్తాం. సో V1 అలానే ఉంటుంది. V2లోకి మనం కొత్త ఏదైతే చేంజ్ చేసేసామో ఆ చేంజెస్ V2లో కనిపిస్తాయి మనకి. సింపుల్ డాక్యుమెంట్ వెర్షన్ చెప్తాను నేను. సేమ్ అలాగనే ఇక్కడ కూడా మనకి రూల్స్ లెవెల్లో ఓల్డ్ వెర్షన్, ప్రతి ఓల్డ్ వెర్షన్ ని ఓఆర్ఏ కింద పెట్టేస్తాం. ఇక్కడ మల్టిపుల్ వెర్షన్స్ ఉండవు, అక్కడ ఒకటే వెర్షన్ ఓల్డ్ వెర్షన్ అంతే. సో లేటెస్ట్ వెర్షన్ ఓల్డ్ వెర్షన్ ఈ 2 వెర్షన్సే ఉంటాయి. సో దానివల్ల ఇంపాక్ట్ ఏమి ఉండదండి, మాక్సిమం దానివల్ల ఇంపాక్ట్ ఏమి ఉండదు. మనకి ఎప్పుడు కూడా ఒరిజినల్ రియల్ టైంలో ఏమవుతుందంటే ఎప్పుడు మనకి లేటెస్ట్ వెర్షనే అనేబుల్ అయి ఉంటుంది. ఓకే. సో విజన్ ఇన్స్టెన్స్ లెవెల్లో మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకి ఓఆర్ఏ అండ్ ఇది ఏమంటారు వితౌట్ ఓఆర్ఏ కనిపిస్తూ ఉంటాయి. సో మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇంపార్టెంట్ అనమాట. ఒక్కోసారి అడుగుతారు కూడా. సో డిడ్ యూ సీ ఎనీ చేంజెస్ వెన్ యూ ఆర్ యాడింగ్ ది రోల్స్ ఫర్ యూజర్? సో if you can find that multiple users, multiple roles, what is the reason why it is showing multiple roles? Okay. సో అలాంటి క్వశ్చన్స్ పడినప్పుడు యూ షుడ్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్. సో ఓఆర్ఏ అనేది ఓల్డర్ వెర్షన్ రోల్, ఓల్డర్ ఫీచర్స్ ఉన్న రోల్. అది వితౌట్ ఓఆర్ఏ ఉన్నది లేటెస్ట్ ఫీచర్స్ యాడ్ అయ్యి లేటెస్ట్ ప్యాచెస్ కి సంబంధించిన రూల్స్ ఫీచర్స్ యాడ్ అయ్యి ఉన్న రోల్ అని. ఓకే రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. మహేష్ గారు, ఇప్పుడు మనం ఏవైతే ఫస్ట్ ఇప్పుడు 25A కొన్ని సెటప్స్ చేసామండి. సెటప్స్ చేసి దాని తర్వాత దాని మీద వర్క్ చేస్తున్నాం. ఇంకా అలా చేస్తున్నప్పుడు 25Bలోకి వచ్చేసరికి ఉన్న సెటప్స్ లో ఇప్పుడు లైక్ ఏమన్నా చేంజెస్ అయితే ఇప్పుడు ఆ సెటప్స్ లో ఏమైనా చేంజెస్ ఏమైనా వస్తాయా? మనం అది చేసిన లేదు అట్లా కాదు. సెటప్స్ లెవెల్ ఉన్న వాటిలో ఏం చేంజెస్ రావండి. ఓకే ఉన్న వాటిల్లో
ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీని రిమూవ్ చేయడానికి అసలు లేదు. ఓకే. ఉన్న ఫంక్షనాలిటీస్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ఉండాల్సిందే. ఏమన్నా అడిషనల్ గా కొత్త ఫీచర్స్ యాడ్ చేయొచ్చు. యా యా ఓకే, ప్యాచెస్ లో వచ్చేది అదే. ఉన్నది ఏదన్నా ఇష్యూస్ ఉంటే వాటిని ఫిక్స్ చేయడం, అడిషనల్ ఫీచర్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయడం. సో ప్యాచెస్ లో వచ్చేది అదే, అంతకు మించి ఏం లేదు. సో సో మనకి అది కూడా రియల్ టైమ్ లో ఇప్పుడు మనం ఏబిసి లిమిటెడ్ ఉందనుకోండి, మనకి నెక్స్ట్ ఇప్పుడు ఏప్రిల్ క్వార్టర్ లో కొత్త ప్యాచెస్ వచ్చినాయి. 25 బి లో కొత్త ఫీచర్స్ వచ్చినాయి. ఆ ఫీచర్స్ ని మనం ఫస్ట్ వెరిఫై చేసుకుంటాం, ఈ ఫీచర్స్ మనకి యూజ్ఫుల్ ఉంటాయా లేదా. సో ఓకే. ఒకవేళ ఉన్నా లేకపోయినా మనం వాటిని న్యూ ఫీచర్స్ ని మనం అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ డెవ్ అండ్ టెస్ట్ లో ఇంప్లిమెంట్ చేస్తాం వాటిని. యా ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే డెవ్ మీద టెస్ట్ మీద ఇంప్లిమెంట్ చేస్తారు వాటిని. సో దాంట్లో రిగ్రెషన్ టెస్టింగ్ అంటుండదు, ప్యాచ్ టెస్టింగ్ అంటారు. ప్యాచ్ టెస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంపాక్ట్ దాని వల్ల ఏమంటారు, న్యూ ఫీచర్స్ వల్ల, న్యూ చేంజెస్ వల్ల మన డైలీ బిజినెస్ ఫంక్షనాలిటీస్ ఏమైనా ఇంపాక్ట్ అవుతాయి అనేది వెరిఫై చేసుకుంటాం. ఒకవేళ ఇంపాక్ట్ అవుతున్నాయి అంటే మనం ఆర్కిల్ ప్రోడక్ట్ వాడికి టికెట్ రేస్ చేస్తాం. వాడు ఆ టికెట్ దాని మీద వాటిని సాల్వ్ చేసి నెక్స్ట్ ప్రొడక్షన్ కి మనం వాటిని మూవ్ చేయొచ్చు. ఓకే, సో అంత ఈజీగా మనం డైరెక్ట్ గా న్యూ చేంజెస్ ని ఆ ప్రొడక్షన్ లోకి మూవ్ చేయొచ్చు. చేసుకోవాలి. ఓకే, రైట్ అండ్ అండి. సార్ ఓకే, వీళ్ళ